సమయానికి భలే దొరికింది. ఇప్పుడుంది అసలు కథ. సారీ అమ్మమ్మ, చేయి జారి పడిపోయింది. వెళ్ళొస్తాన్రా తమ్ముడు. రామా పద్మ, రండి రండి రండి. చాలా బాగుంది బెడ్, చూడు. పద్మ బాగుంది కదూ? మా కుటుంబం తరపు నుంచి ఇది నీకు సర్ప్రైజ్ గిఫ్ట్. సర్ప్రైజా? ఇందులో సర్ప్రైజ్ ఏముంది? మామూలు మంచమేగా చెల్లి. అబ్బబ్బా, ఇది మామూలు మంచమే కాదు, గోడ్రేజ్ ఇంటీరియర్ ఫియస్టా బెడ్. అంటే దీనిలో ప్రత్యేకతలేంటో? ఇది హైడ్రాలిక్ సిస్టమ్ తో ఆపరేట్ అవుతుంది. దీనికి లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. హైడ్రాలిక్ సిస్టమ్ పాడైనా లోపలున్న లాకింగ్ సిస్టమ్ కాపాడుతుంది. పద్మ వదిన, ఇందులో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఏంటి? ఉండు చూపిస్తా. మామూలు మంచమేగా, చూడు. పద్మ వదిన, ఇందులో ఎంత లగేజ్ అయినా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకునే లగేజ్ ని లాక్ చేసుకుంటే చాలా సేఫ్ గా ఉంటుంది. అంతేకాదు, లగేజ్ అంతా ఇందులో ఉండడం వల్ల మన బెడ్రూమ్ లో మనకి మంచి స్పేస్ ఉంటుంది. కరెక్ట్. పద్మక్క, ఈ బెడ్ తో పాటు ఇంకో స్పెషల్ ప్రోడక్ట్ కూడా ఉంది. ఇదిగో, గుడ్ నైట్ ఎక్స్ప్రెస్. దోమలు తక్కువగా ఉంటే నార్మల్ మోడ్, అది ఎక్కువగా ఉంటే ఎక్స్ప్రెస్ మోడ్. దీన్ని ఎలా అయినా ఓపెన్ చేయాలి. ఈ వజ్రపాటి ఇంటికి సంబంధించిన ప్రాపర్టీ డీటెయిల్స్ అని ఖచ్చితంగా ఈ సేఫ్లోనే ఉండుంటాయి. ముందు దీని సంగతి చూడాలి.
మై డియర్ లవ్లీ బ్రదర్, అంత ఈజీగా ఈ గోద్రేజ్ మ్యాట్రిక్స్ సేఫ్ ఓపెన్ చేయాలని చూసావా? నీకంత సీన్ లేదు. నీలాంటి వాళ్ళ కోసమే ఈ గోద్రేజ్ వాళ్ళు ఇలాంటి ప్రోడక్ట్ తీసుకొచ్చారు. నువ్వెవ్వరికీ తెలియకుండా ఆ హ్యాండిల్ మీద హ్యాండ్ వేస్తే అదిగో అక్కడున్న అలారం మోగుతుంది. వెంటనే నాకు మెసేజ్ వస్తుంది. నాకే కాదు, ఈ ఇంట్లో ఉన్న ఇంకో 7 మెంబర్స్ కి ఈ మెసేజ్ వెళ్ళిపోతుంది. అప్పుడు నీలాంటి దొంగోళ్ళని ఈజీగా ట్రేస్ చేయొచ్చు. మిస్టర్ మనోజ్, నీలాంటి వాళ్ళు విలువైన వస్తువుల్ని దొంగలించలేదు. ముఖ్యంగా మా పద్మావతి వదిన్ని జాగ్రత్త. ఎంత బాగుందక్క కొత్త ఫ్రిడ్జ్. చెల్లి ఎంత బాగుందో. పద్మావతినా, నీ పెళ్లికి ఇది నేను నీకిచ్చే పద్మావతినా, ఇందులో ఉన్న ఇంటెలిజెంట్ మోడ్ విత్ 5 స్టార్ రేటింగ్ వల్ల ఇందులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంటాయి. వోల్టేజ్ ఎక్కువ తక్కువ అయినప్పుడు ఫ్రిడ్జ్ ని కాపాడే టెక్నాలజీ దీనికి ఉందట. ఈ ఫ్రిడ్జ్ లో ఉండే ఫుడ్ ఐటమ్స్ ఏవి పాడవ్వట. చూడు పద్మావతినా, చూడు. హే బాగుంది. పద్మావియా, పద్మావతిన పెళ్లిలో నువ్వు యంగ్ గా హ్యాండ్సమ్ గా కనిపించాలి కదా. ఎలా కుదురుతుంది శ్యామ్? డోంట్ వరీ, ఇదిగో గోద్రేజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్ హెయిర్ కలర్ ఉంది కదా, దీంట్లో అలోవెరా మిల్క్ ప్రోటీన్స్ ఉండడం వల్ల ఇది మీ జుట్టుని మృదువుగా మెరిసేలా ఉంచుతుంది. దీని వాడటం కూడా చాలా తేలిక, ఎందుకంటే ఇది ప్రీ మెజర్ సాషెట్ లో దొరుకుతుంది. జస్ట్ కట్ చేసి మిక్స్ చేసి అప్లై చేయాలి. అందుకే ఇది అందరికి కన్వీనియంట్ గా ఉంటుంది. అంతేకాదు పద్మావియా, ఇందులో అమోనియా కూడా ఉండదు, కాబట్టి ఇది చాలా సేఫ్. టంటడాయ్. शुरुआत परफेक्ट घर से हो तो जिंदगी मुस्कुराएगी. ఇదిగో అమెరికా పిల్ల, నువ్వు అలా హిందీలో ఇంగ్లీష్ చెప్తే నాకేం అర్థం అవుతుంది? తెలుగులో చెప్పు. నీ కోసం తెలుగులో చెప్తాను. చెప్పు. పద్మావతినా, మీ బంధం శుభప్రదమైన ఇంటితో మొదలు పెడితే నీ జీవితం సుఖమయం అవుతుంది. ఇది గోద్రేజ్ ప్రాపర్టీస్ నుంచి సూర్య నీ కోసం తీసుకున్న ఇల్లు. దీనికి గ్రీన్ సర్టిఫికేషన్ కూడా ఉంది. స్వచ్ఛమైన గాలొచ్చే చక్కటి వాతావరణంలో ఇది ఉంది. ఈ ఇంటిని మనం చెప్పిన సమయం కల్లా వాళ్ళు అందజేస్తారు. మాల్స్, పార్క్స్, హాస్పిటల్స్ అన్ని అందుబాటులోనే ఉంటాయి. చెన్నైలోని పున్నమలలో ఉంది. గోద్రేజ్ పామ్ గ్రూప్ పేరుతో 12.5 acres లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. ఇందులో 3 బెడ్రూమ్ సూర్య నీకోసం తీసుకున్నాడు. గోద్రేజ్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే జస్ట్ ఒకటి మిస్డ్ కాల్ ఇవ్వండి.
Godrej Fridge number 09980899808. నానమ్మా ఏంటి ఒళ్ళు బాగా కాలిపోతుందేంటి? ఏమైంది నానమ్మా? అవునమ్మా, తలనొప్పిగా ఉంది, బాగా తల తిరుగుతోంది. పద, నువ్వు ముందు లోపలికి వెళ్ళి పడుకో. పద పద. అత్త ఆగు. ఏంటతా నీ గదికి వెళ్ళిపోతున్నావా? అవునమ్మా. ఏ అమ్మా రాజీ, నీకోసం ఎవరో వచ్చారు. రావయ్యా. నమస్తే అమ్మా. ఎవరు బాబు నువ్వు? అమ్మా, కంసాలిని తీసుకురమ్మని ఫోన్ చేశారమ్మా. కంసాల? ముహూర్తాలు ఉండటం వల్ల వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఏం చేయాలో చెప్పండి అమ్మా, నేను చేయిస్తాను. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు బాబు? నేనే రమ్మన్నానత్త. నువ్వు రమ్మన్నావా? అదేంటత్త అలా అంటావు? నిన్న నిజామాబాద్ వెళ్ళినప్పుడు బాబాయ్ చెప్పాడు కదా, అది కళ్యాణి నగలు ఇమ్మని చెప్పాడు కదా. అత్త, పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఆ నగలన్నిటికీ పాలిష్ చేయించాలి. రాళ్ళు రత్నాలు ఏమైనా రాలిపోయినాయేమో చూసి సరిచేయించాలి కదా. అందుకే కంసాలిని రమ్మన్నాను. అసలే నగలు కనిపించట్లేదు, ఏం సమాధానం చెప్పాలి? చూడండి, నాకు కావాల్సినప్పుడు నేనే స్వయంగా కబురు పెడతాను. మా కోడలు కొంచెం తొందరపడి మిమ్మల్ని పిలిపించింది, ఏమీ అనుకోవద్దు బాబు. మీరు దయచేసి. సరేనమ్మా, వస్తానమ్మా. అదేంటో అలా పంపించేశావు? నేనెంతో కష్టపడి పిలిపించాను. దారిలో ఉండగానే ఫోన్ చేశాను, తను వేరే పనుంది రాలేనమ్మా అంటే కూడా బ్రతిమినాడు మరి పిలిపించాను. రాజీ, అసలు నువ్వు నన్ను అడగకుండా అతనికి ఎందుకు కబురు పంపించావు? ఇందులో అడిగేదేముంది? చెప్పాల్సిందంతా బాబాయ్ చెప్పారు కదా, ఇంకా ఆలోచించుకోవాల్సిందేముంది? రాజీ, ఇప్పుడు కాదు తర్వాత చెప్తానని చెప్పాను కదా నీకు. తర్వాత అంటే ఎప్పుడు? అవతల పెళ్లి పనులు కూడా మొదలైపోయాయి. తర్వాత గిరవత్ అంటే కుదరదు. నాకు ఇప్పుడే నగలు కావాలి. రేపు అజ్జా అంటావు, తర్వాత మంచి రోజు కాదంటావు. నాకు తెలీదు అత్త, నాకు నగలు ఇప్పుడే కావాలి. రాజీ, రాజీ, నాకు తలనొప్పిగా ఉందమ్మా. అత్త, కనీసం ఆ నగలు చూపించరన్నా చూపించు. అసలు ఆ నగలు ఎలా ఉంటాయో కూడా మర్చిపోయాను. పద్మ ఒంటి మీద నొప్పుతాయో నొప్పవో ఆ నగలు ఒకసారి చూడండి అత్త. ఏంటమ్మా రాజీ, ఏంటిదంతా? మా వదిన గారిని ఎందుకు ఇలా వేధిస్తున్నావు? మీకు తెలియదే ఉంది చిన్నమాయ, అత్తకి పుట్టింటి నుంచి వచ్చిన స్త్రీధనం పద్ధతి ప్రకారం కళ్యాణికే ఇవ్వాలి. కానీ ఆవిడ
ఆవిడ గారు ఎవరినో పెళ్లి చేసుకొని మనతో సంబంధం లేకుండా వెళ్ళిపోయింది కాబట్టి ఆ నగలు అప్పటి నుంచి అరమరలోనే ఉండి బూజు పట్టిపోయాయి. బాబాయి పద్మ పెళ్లికి వచ్చినప్పుడు ఆ నగలని పుట్టింటి ఆస్తి కింద పద్మకిస్తానని చెప్పాడు. అప్పటికప్పుడు ఆ నగలు తీసి పద్మ మెళ్ళ వేస్తే ఎలా ఉంటాయో ఏమో. అందుకే వాటికి మెరుగు పెట్టి బాగు చేయిద్దామని కంసాలిని రమ్మన్నాను, అతను నగలిమ్మన్నాను. తప్ప కళ్యాణి నగల సంగతి ఇప్పుడు వెలుగులోకి వచ్చిందన్నమాట. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అబ్బాయి. ఏంటి కళ్యాణి నగలు పద్మకి పెట్టాలన్నాడా? అవును చిన్న మామయ్య. అత్త నగలు ఇంకా నా చేతిలో పెట్టనే లేదు. పైగా నేను కంసాలిని పిలిపిస్తే చూసారుగా మీ ముందే బయటకు పంపించేసింది. అవునవును. ఏంటది నువ్వు మరీను నగలు అడిగితే దాటేస్తున్నావంట. ఏంటి సంగతి? అంతా ఓకే కదా? అంటే నా ఉద్దేశం నీ ఆరోగ్య పరిస్థితి బాగుందా అని అడుగుతున్నాను అంతే. మా వదిన మోహన్ చూడు ఎలా మాడిపోయిందో. ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకూడదు. ఎన్నాళ్ళు పెదరాయిళ్లాగా ఈ ఇంటిని ఓ పద్ధతిగా నడిపిస్తున్నానని తెగ వెర్రవీగేది. ఇప్పుడు చూస్తాను మొహం ఎక్కడ పెట్టుకుని. ఏంటి వదినా పాపం రాజీతో అంతలా అడిగించుకుంటున్నావు? ఉన్న నగలు ఇవ్వడానికి ఏముంది? బాగా చెప్పారు చిన్న మామయ్య, అలా చెప్పండి. ఇదేంటి నగల గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు? అంటే పద్మకి పెళ్లి నగలతో పాటు పుట్టింటి నగలు కూడా ఉన్నాయన్నమాట. అబ్బో ఇదేదో బాగుంది. బాబు, మీ అమ్మగారు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. కొంచెం లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోరాదు? అలాగే అమ్మమ్మ గారు. రాజీ, ఇప్పుడు కాదు తర్వాత చెప్తానన్నాను కదా. ఏంటత్త ఎంతసేపటికి చెప్తా అంటున్నావు కానీ ఆ నగలు ఇస్తానంటున్నావా ఏమన్నానా? అదేంటమ్మా, నాన్నమ్మ కుంట్లో అస్సలు బాగలేదు. నగల గురించి తర్వాత చెప్తానందిగా. చెప్పవేంటి చెప్పడం? ఆ నగలు ఇవ్వాలి కానీ అయినా పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటుంటే చిన్న పిల్లవి నువ్వు కాస్త నోరు మూసుకొని ఉండు. అయినా నేను ఆ నగలేవి నా కోసం అడగట్లేదు, నీ కోసం, నీ పెళ్లి కోసం. ఏంటమ్మా రాజీ నువ్వు కూడా దేవత లాంటి వదిలి గారితో అట్ట మాట్లాడతా తప్పు కదా? ఏంటొదినా నువ్వు కూడా మరి అంత పంతం పనికిరాదు. ఏదో ఒకటి చెప్పచ్చు కదా. ఇంతకీ ఆ నగలు ఉన్నాయా లేవా? అంటే నగలిచ్చే ఉద్దేశం ఉందా లేదా అని. కొంపదీసి మొన్న ప్రధానానికి ఇచ్చినయే పెళ్లికి కూడా సరితేస్తావా ఏంటి? నీ నిర్ణయం ఏంటో పాపం కోడలు కూడా చెప్పచ్చు కదా వదినా. తను కూడా ప్రిపేర్ అవ్వాలి కదా.